నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పి హైదరాబాద్. మనం రీసెంట్‌గా 20-40 ఏళ్ల వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళలో ఎలాగ ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు 40-60 ఏళ్ల వరకు దానికి పైబడిన వాళ్ళలో సమస్యలు ఏమి ఉంటాయి, వాటి నుంచి ఈజీగా ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ నుంచి ట్రీట్మెంట్ ఎలాగా తీసుకోవచ్చో గురించి మాట్లాడుకుందాం. యూజువల్లీ 40 తర్వాత ఎవ్రీ 1 పర్సన్ ఇన్ 3 మెంబర్స్ అంటే యూజువల్లీ 33% వాళ్ళు అంగస్తంభన లోపాలతో ఉంటారట. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే చాలా వరకు ఏంటి అంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, హైపర్ కొలెస్ట్రీమియా ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే రక్తంలో కొవ్వు శాతం ఎక్కువైన వాళ్ళు కానివ్వండి, ఆర్ థైరాయిడ్ ఫంక్షన్స్ కొద్దిగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇలాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌తో బాధపడుతూ ఉంటారు. వీటికి ఏంటి అంటే మనం మళ్ళీ టాబ్లెట్స్ పెట్టి వాళ్ళ దాని మీద డిపెండెన్సీ కాకుండా లో ఇంటెన్సిటీ ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడం ద్వారా వాళ్ళకి హెల్తీగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎక్స్‌ట్రా మెడికేషన్స్ లేకుండా వాళ్ళకి ఈ అంగస్తంభన లోపాల నుంచి నివృత్తి కలిగించవచ్చు. సో ఈ షాక్ వేవ్ థెరపీలో ఏమవుతుంది అంటే అంగానికి మనం డైరెక్ట్ ఈ మసాజింగ్ టెక్నిక్ అంటాం దీన్ని, మనకు అర్థమయ్యడానికి మసాజింగ్ అంటున్నాను కానీ బట్ ఇట్స్ ఎ వేవ్ థెరపీ. దాని ద్వారా ఏమవుతుందంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి ఈ రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. ఈ రక్త ప్రసరణ ఎలాగ ఇంప్రూవ్ అవుతుంది అంటే నియోవాస్కులరైజేషన్ అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడడం అంట. సో ఈ కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి టైం పడుతుంది. ఇట్స్ నాట్ ఏ ఇమీడియట్ ఎఫెక్ట్. అంటే ఇప్పుడు టాబ్లెట్ ఇప్పుడు వయాగ్రా ఏం చేస్తుందండి, వయాగ్రా వేసుకున్న వెంటనే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. సో ఆటోమేటిక్‌గా రక్తం అనేది అందులోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అంగస్తంభన అనేది జరుగుతుంది. పాపం కొంతమందిలో ఏమవుతుందంటే రక్తనాళాలు వ్యాకోచిస్తే అంగం లావు అవుతుంది. బట్ స్టిఫ్ కాదు. ఈ వయాగ్రాల అలవాటు పడితే ఏంటంటే అంగం లావు అవుతుంది కానీ స్టిఫ్ కాదు. సెక్స్ చేయడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. వీళ్ళకి ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా నియోవాస్కులరైజేషన్ అనే ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి లావు అవటమే కాకుండా కొద్దిగా స్టామినా అంటే గట్టి పడటము, దాని ద్వారా సెక్షువల్ యాక్ట్‌ని ఆ సెక్షువల్ సైకిల్‌ని కంప్లీట్ చేయడం అనేది ఉంటుంది. సో ఈ ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు. ఎక్స్‌ట్రా మెడికేషన్స్ యూజ్ చేయని అవసరం లేదు. ఎలాగో వాళ్ళు ఏవైతే మెడికేషన్స్ యూజ్ చేస్తున్నారో వాటి వల్ల ఇబ్బందులు లేకుండా కొన్ని కరెక్షన్స్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.